శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందమరిచంద్రరావు గారు. నమస్కారం అజ్జబాబు గారు. ఒక మనిషి ఎదగాలంటే పట్టుదల, కృషి, దీక్ష, టైము, అదృష్టం ఎన్ని కలిసి రావాలి కదా. ఆలోచన అదృష్టంతో పాటు ఆలోచన ఉండాలి. ఆలోచన లేకపోతే ఏది చేయలేము. అదృష్టం కూడా పనిచేయదు. ఓకే, కష్టే ఫలి. అలా 10 మందికి ఆదర్శంగా నిలవటమే కాకుండా కొన్ని వందల వేల కుటుంబాలకి ఆయన మార్గదర్శిగా నిలిచారు. ఓహో, ఆయన మార్గదర్శి రామోజీరావు గారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఫిల్మ్ సిటీ లాంటిది ఏంది ప్రపంచంలో లేదు. ప్రపంచంలో అలాంటి ఫిల్మ్ సిటీ లేదు. వన్ మ్యాన్ ఎవరో లేదు. ఆయన బ్రెయిన్ వెనకాల ఏమీ లేదు. ఇన్ని జరిగినా కూడా ఆయన ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు, ఎన్ని సంచలనాలు చేశారు ఆయన. స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఎన్ని సంచలనాలు చేశారు. అయినా ఎప్పుడు కూడా అండి ఆ పంక్చువాలిటీ ఎప్పుడు కూడా ఆయన మిస్ చేయలే. ఈనాడు అంటే చూడండి, రామోజీరావు గారిది ప్యారలల్ గవర్నమెంట్ అంటా ఉంటాం. అంటే 31వ తారీఖు జీతాలు వచ్చేసారు. ఇంకా గవర్నమెంట్లో అన్న బడే కాదేమో. ఆయన ఆ టైం కల్లా ఎంతైతే అంత అప్పు చేసేదా ఇచ్చేవాడంట ఆయన. అలాగా విలువలు కాపాడుకున్నారు ఆయన. విలువలు కాపాడుకుంటారంటే ఎదటి వాళ్ళు పాటించడానికి తను ఆచరించి చూపించిన మహోన్నత వ్యక్తి రామోజీరావు. కరెక్ట్. ఇప్పుడు పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. ఆయన మీద కూడా రాళ్ళు చాలా ఇసురుతారు. ఇసిరే వాళ్ళు ఇసురుతా ఉంటారు. ఉంటాయి అవి కామన్. కానీ రాకుండా ఎట్లా ఖచ్చితంగా ఈ రోజున జర్నలిజంలో ఎవరైనా అడుగుపెట్టే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఉన్నవాళ్ళు కావచ్చు, ఆయన స్మరించుకోకుండా ఉండరు. అలాంటి కాంపౌండ్ ఈనాడు. సో అసలు ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి చనిపోయే వరకు ఆయన పడిన స్ట్రగుల్ కావచ్చు, పొందిన విజయాలు కావచ్చు, వీటన్నిటి మీద డీటెయిల్డ్గా వెళ్దాం. దీని గురించి 4 ముక్కలు చెప్తాను నేను కూడా, మీరు చెప్పారు కాబట్టి. తెలుగు జాతి ఔన్నత్యానికి వారధి, ఈనాడు ఈటీవీ సంస్థలన్నిటికీ ధైర్య సారథి. ఏమండి, తర్వాత ప్రపంచంలోనే అత్యంత విలువైన, అత్యంత పెద్ద స్టూడియో నిర్మించిన మహారథి. ఏమండి, ఎందరో రాజకీయ నాయకుల జీవితాలకు జీవం పోసిన అమృత నిధి. ఏమండి, ఇలాంటి ఎన్ని చెప్పుకున్న రామోజీరావు గారి గురించి ఇచ్చేది. ఈయన ఆయన పుట్టింది మాత్రం చాలా సామాన్య కుటుంబంలో. ఏమంటే 1936లో వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ దంపతులకు పెదపారుపూడిలో, కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా పెదపారుపూడిలో జన్మించారు. చదువంతా వానపాముల గుడివాడలోనూ జరిగి బిఎస్సి చదివారు. చదివిన తర్వాత ఉద్యోగం కోసం ట్రై చేశారు. అప్పుడంతా మామూలు ఇదే, ఏమీ పెద్ద ఇదేం లేదు. ఆయన చాలా అతి సామాన్యమైన మీడియోకర్ రామోజీరావు. అప్పుడు రామోజీరావు గారి పేరు కూడా ఎలా వచ్చిందో తెలుసండి. ఆయన స్కూల్లో వేసినప్పుడు ఆయన తాతగారి పేరు పెట్టారు రామయ్య అని. అంటే రామోజీరావు గారి వ్యక్తిత్వం ఎక్కడే బయటపడుతుంది చిన్నప్పుడే. అంటే దేవుడు ఏం చేయదలుచుకున్నా చిన్నప్పుడే చూపించాడు ఆయన. రామయ్య పేరు ఏంటంటే రామయ్య అని పెట్టి చెప్పారంట వాళ్ళు స్కూల్ దగ్గర చేస్తుంటే. రామయ్య అంటే రామయ్య వద్దు, రామోజీరావు అని పెట్టండి అన్నాడు ఈయన. అక్కడే తన స్పెషాలిటీ చూపించాడు ఆయన. అంటే ఆయన ఆలోచన విధానం ఒక డిఫరెంట్ వే వైపు వెళ్తుందనడానికి ఆనాడే పునాది పడింది మనకి. అంటే మనకి ఎదటి వాళ్ళకి తెలిసింది అది. ఓకే, అంటే ఒక పాత తరానికి కొత్త తరానికి నాంది పలికాడు ఆయన. పాత పేరుని తీసేసి కొత్త పేరు పెట్టుకున్నాడు ఆయన. రామోజీరావు అని రాయించనని స్కూల్ రికార్డ్స్లో మార్పించాడు ఆయన. ఒరిజినల్ పేరు పుట్టినప్పుడు పెట్టింది రామయ్యనే, వాళ్ళ పూర్వీకుల పేరు. ఏమండి, ఇది అయిన తర్వాత ఇక బిఎస్సి చదివాడు ఆయన గుడివాడలో. బిఎస్సి చదివిన తర్వాత ఉద్యోగానికి అప్లై చేశాడు. అప్లై చేస్తే భిలాయ్ నుంచి ఒక ఇంటర్వ్యూ వచ్చింది, మధ్యప్రదేశ్లోని భిలాయ్ నుంచి. వచ్చేస్తే ట్రైన్లో బయలుదేరాడు ఈయన. సర్టిఫికెట్లన్నీ తీసుకుని బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత చాలామంది ఉంటారు కదండి. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఈయన ఇంటర్వ్యూ చేశారు.
చేసిన తర్వాత ఎవరో ఇంకొకరు సెలెక్ట్ చేశారు. ఈయనకి కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను ఖచ్చితంగా సెలెక్ట్ అవుతాను, నేను బాగా చేశాననేది రామోజీరావు గారికి ఉండేది. కానీ తను సెలెక్ట్ కాల. ఆయన కోపం వచ్చింది, అహం దెబ్బతింది. నేను సెలెక్ట్ కాకపోతే ఇంత బాగా చేశాను, నేను ఎలాగైనా నేనేమిటో ప్రూవ్ చేసుకోవాలి, నాకు నేనే ప్రూవ్ చేసుకోవాలి, వీళ్ళేంటి ఉద్యోగం ఇచ్చేది అని అనుకుని వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చిన తర్వాత ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ కంపెనీ వస్తే కొంతకాలం అక్కడ చేశాడు. ఢిల్లీలో ఉండగా ఏమైందంటేనండి, జేజే రెడ్డి గారని ఒక ఇందిరాగాంధీ దగ్గరికి కూడా డైరెక్ట్గా వెళ్ళగలిగిన ఒక పారిశ్రామికవేత్త, ఒక హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సనాలిటీ. ఇప్పుడు మనకి సుబ్రహ్మరెడ్డి గారు ఎలాగా ఇక్కడ, అలాగే జేజే రెడ్డి గారని అక్కడ బాగా ఆస్తులు, వ్యాపారాలు అన్నీ ఉన్నాయి. పొలిటికల్గా బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఉంది. ఆయనకి ఒక సమర్థుడైన వ్యక్తి కావాలని చెప్పారు అక్కడ ఢిల్లీలో. తెలిస్తే ఈయనకి తెలిసిన వాళ్ళు, ఆయనకి తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. అంటే ఎవరో చెప్పారు సీతారామయ్య గారు అని. ఏ సీతారామయ్య గారు? కొండపల్లి సీతారామయ్య గారిని ఒకరు అన్నారు, కానీ నాకు నమ్మకం లేదు. అది ఎవరో రికమెండ్ చేశారంట. నీకు కరెక్ట్ అయిన వాడు అక్కడ ఉన్నాడు, పనిచేస్తున్నాడు, రామోజీరావు అని. ఆయన్ని పెట్టుకుంటే నువ్వు చాలా సమర్థుడు, అతను చాలా తెలివైన వాడు అని పెట్టుకోమని చెప్పారు జేజే రెడ్డి గారికి. అక్కడ చేరాడు ఈయన. ఓకే. ఇప్పుడు ఆయన రిలాక్స్ అయిపోయి మొత్తం పనులన్నీ ఈయనకి అప్పచెప్పేశాడు. ఆయన మొత్తం ఒక సంస్థలో ఒక వ్యక్తిని నమ్మితే ఎంత పనులు చేయొచ్చో రామోజీరావు గారు ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన ఎంత నమ్మకం కలిగించాలో మొత్తం ఆయనకంటే అడ్వాన్స్గా ఉన్నాడు ఆలోచనలు. అయినా మొత్తం వ్యవహారాలు కానివ్వండి, ఎవరితో మాట్లాడటం కానివ్వండి, అకౌంట్స్ కానివ్వండి, వర్కర్స్ని డీల్ చేయటం కానివ్వండి, ఏదైనా అన్నీ ఈయన చేశారు. ఆయన రిలాక్స్ అయిపోయాడు. ఆయన ఓహో ఇంత సమర్థుడిని నాకు అప్పచెప్పారు, నువ్వు చాలా ఇదయ్యా, ఇక నన్ను వదిలిపెట్టి వెళ్ళబోకన్నంతగా జేజే రెడ్డి గారు చెప్పారు. ఆయన డోంట్ లీవ్ మీ, నీకేం కావాలంటే తీసుకో అన్నారు. ఈయనకు ఈ జాబ్ కూడా నచ్చలా. ఓకే. ఇంత ఇది ఇచ్చాడు కదా, నువ్వేం కావాలంటే అది చేసుకో అన్నాడు కదా జేజే రెడ్డి గారు. ఇది కూడా నచ్చక నాకు ఏదన్నా వ్యాపారం చేయాలని ఉందండి. జేజే రెడ్డి గారితో డిస్కస్ చేశాడు. వ్యాపారం చేయాలని, ఇండిపెండెంట్గాను ఒక ఇది చేయాలని ఉంది, ఒక చిట్ ఫండ్ సంస్థ పెడితే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది నాకు. అంచేత ఇప్పుడు అది ప్రైవేట్లో ఇళ్ళ దగ్గర ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళు, కానీ ఒక ఆర్గనైజ్డ్ సంస్థగా పెడితే ప్రజల్ని నమ్మించగలిగితే, ప్రజలకి నమ్మకంగా మనం చేయగలిగితే, వాళ్ళ మీడియోకర్ పీపుల్కి ప్రతి వాళ్ళకి ఒక వనరుగా ఉంటుంది వాళ్ళకి. అంటే ఎవరన్నా డబ్బు దాచుకోవాలనుకునే వాళ్ళకి ఒక బ్యాంకుల తర్వాత నెక్స్ట్ బ్యాంకు చిట్ ఫండ్ కంపెనీ లాగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి జేజే రెడ్డి గారికి చెప్పాడు. అయితే ఆలోచన ఎందుకు, పెట్టేసాయి, పెట్టుబడి ఎంత కావాలో తీసుకో అన్నాడు. ఆయన పెట్టాడు. ఓకే. కొంత ఇచ్చాడు ఆర్థికంగా. బస్ బిగినింగ్ మరి ఉద్యోగం కదా చేసేది. ఆయన పెట్టి మార్గదర్శి పెట్టాడు. మార్గదర్శి పెట్టిన తర్వాత అది ఆయన పెట్టిన రూల్స్ కానీ ఒక ఇది కానీ మన కస్టమర్స్కి నమ్మకం కలిగించడంలో రామోజీరావు గారు సఫలీకృతుడయ్యాడు. తర్వాత ఎరువులు వ్యాపారం చేద్దాం, ఇంకో వ్యాపారం, అక్కడి నుంచి ఇంకొకటి, ఇక వచ్చేసాడు. అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతావు బాబు అని ఆయన జేజే రెడ్డి గారు ఫీల్ అయ్యారు. ఆయన కూడా వచ్చేసాడు. తప్పదు కదండి, మరి నేను దగ్గర నుంచి చూసుకోకపోతే ఇది ఆయన కూడా మరి ఇన్వాల్వ్ అయ్యాడు కదా జేజే రెడ్డి గారు. ఎరువుల వ్యాపారం పెట్టాడు. ఎరువుల వ్యాపారం పెడితే దాంట్లో పెద్దగా రాల. కొంతకాలం చూశాడు. ఆయన చూసిన తర్వాత చేశాడు. తర్వాత ఈయన థింకింగ్ ఎలా ఉంటుందో చూడండి. అసలు ఈయన ఇలాంటి వ్యాపారాలు చేసేవాడికి రైతుల గురించి ఎవడు ఆలోచిస్తాడు అసలు? రైతులకి అంటే ఆయన ఆలోచన విధానం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. అన్నదాత అనే పత్రిక స్టార్ట్ చేశాడు. అంటే రైతులకి ఎరువులు ఎట్లా వేయాలి, పంటలు ఎలా పండించాలి, అసలు వ్యవసాయం ఎలా చేయాలి, వీటన్నిటి మీద రైతులకి సలహాలు ఇస్తూ దీంట్లో అయితే అంటే దాంట్లో నిపుణుల చేత సలహాలు ఇప్పిస్తూ అన్నదాత అనే పత్రిక స్టార్ట్ చేశాడు ఆయన రైతుల కోసం. ఇంత కమర్షియల్ బిజినెస్ లో ఉంటూ రైతుల కోసం వ్యాపారం చేయటం అనేది ఒక ఇదైంది. ఏమండి, అన్నదాత కూడా బ్రహ్మాండంగా రైతులకి ఆదరణ పొందింది బాగా. ఈయనేదో కొత్తగా చెప్తున్నారు రామోజీరావు. పైగా గుడివాడ నుంచి అంటే అంతా వ్యవసాయ కుటుంబాలు కదండి అవన్నీ. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక రైతుల్లో ఒక చలనం వచ్చింది ఈ అన్నదాత పత్రిక ద్వారా. ఎరువుల వ్యాపారం క్లోజ్ చేశాడు ఆయన.
ఓకే. ఇమ్మీడియట్ గా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన కొంతకాలం వచ్చిన తర్వాత బిలాయి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో పచ్చళ్ళు చేస్తే పచ్చళ్ళు కూడా ఇంటింటికి తిరిగి అమ్మాడని విన్నాను నేను. పచ్చళ్ళు అక్కడ స్టార్ట్ అయింది. ఓకే. వాళ్ళ లేడీస్ ఇచ్చేస్తే ఇంట్లో ఈయన తీసుకెళ్ళి అమ్మాడంట. పచ్చళ్ళ ఆలోచన అప్పుడు ఇది. ఓకే. ఆ తర్వాత కంటిన్యూ చేశాడు ఆయన. ఏమండి ఏది ఢిల్లీ నుంచి వచ్చేసిన తర్వాత మన బిలాయి నుంచి వచ్చేసిన తర్వాత ఉద్యోగం రాలేదని వచ్చేసిన తర్వాత కొంతకాలం ఇండిపెండెంట్ గా చేయాలనుకున్నారు కదా, ఈయనే పచ్చళ్ళు తీసుకెళ్లి ఇంట్లో చేస్తే తీసుకెళ్లి ఇచ్చేవాడంట కొంతమందికి. ఆ షాపులకు కానీ ఇది కానీ చేసి ఇచ్చేవాడట. ఇది కూడా జరిగింది. ఇక్కడ నాంది అక్కడే పడింది. ఆ తర్వాత ఢిల్లీలో జాబ్ వస్తే ఢిల్లీ వెళ్ళారు ఆయన. ఏమండి ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఈయన ఇక నెక్స్ట్ దేనికి ఆయన ఆలోచిస్తే ఒక హోటల్ పెట్టాలని ఆలోచన వచ్చింది. ఇప్పుడు అంటే ఇప్పుడు రన్నింగ్ లో అన్నదాత ప్లస్ ఇది మార్గదర్శి రన్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఉన్నారు. జేజే రెడ్డి గారు అండగా ఉన్నారు ఆయనకి. దేనికి ఇది లేదు. దీనికి ఏం చేయాలంటే ఒక స్థలం ఎక్కడ స్టార్ట్ చేయాలని వచ్చింది. అప్పుడు దీని మీద పెద్ద ఇంప్రెషన్ లేదు. మన ఆంధ్ర అనేటప్పటికి విశాఖపట్నం మీద బాగా అవుతుంది. అప్పుడు హైదరాబాద్ లెక్కలేదు. హైదరాబాద్ ఏం పెట్టలే ఆయన. ఏది మార్గదర్శి కూడా పెట్టలే, తర్వాత పెట్టాడు ఆయన. ముందు అక్కడ స్థలం తీసుకున్నాడు ఆయన విశాఖపట్నంలో. విశాఖపట్నం తీసుకుని ఒక హోటల్ కట్టాడు ఆయన. స్టెప్ బై స్టెప్ డాల్ఫిన్స్ హోటల్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మార్గదర్శిని తెలంగాణకు తీసుకొచ్చాడు ఆయన. నెక్స్ట్ మార్గదర్శి తీసుకుని వచ్చాడు. ఈ వైజాగ్ కట్టడానికి వెళ్తున్నప్పుడు ఒక డౌట్ వచ్చింది అతనికి. ఆ పేపర్లు చదవాలి కదా పొద్దున్నే. ఒకసారి రోజు చూస్తే ఈయన పేపర్ ఏదైనా అడిగితే పేపర్ రాదండి, చాలా లేట్గా వస్తుందని చెప్పారంట. ఈయన కన్స్ట్రక్షన్కి వెళ్ళినప్పుడు, డాల్ఫిన్స్ హోటల్ కన్స్ట్రక్షన్కి వెళ్ళినప్పుడు పేపర్ రాలా. 12 గంట అయినా రాలేదు పేపరు. ఎందుకు రాలేదా అని అడిగితే ఆంధ్రజ్యోతి ఒకటే వస్తుందండి, ఇది ఇక్కడ రావట్లేదు అని చెప్పారు అక్కడ. ఇదేంటది పేపర్ రాకపోవటం అని ఒకసారి ఆయన ఇక్కడి నుంచి ఊరికి వస్తుంటే కేఎన్ ప్రసాద్ గారు ఆంధ్రజ్యోతి ఓనర్ గారికి తగిలారు ఫ్లైట్లో. తగిలితే ఆయన అడిగాడు అనమాట, ఏంటంటే మేము ఆంధ్రజ్యోతి రావట్లేదంట, మరి టైం ప్రకారం రావట్లేదని. ఎవరు చదువుతాడండి ఇక్కడ వైజాగ్లో, పెద్ద ఒకవేళ మిషనరీ పెట్టామనుకోండి పేపర్ కూడా టైంకి రావట్లేదంట కదండి, మరి అక్కడి నుంచి రావాలి కదా, బెజవాడ నుంచి రావాలండి మరి పేపరు, టైం పడుతుంది, మరి ఆ ట్రైన్ ఏ ట్రైన్ వస్తే ట్రైన్ లేట్ అయితే పేపర్ లేటే అని. ఇప్పుడులాగా ట్రాన్స్పోర్ట్లు వ్యాన్లు ఏవో ఇదివరకు లాగా ఏమండి, బెజవాడ నుంచి రావాలి అప్పుడు ప్రింటింగ్ మిషన్. ఏమండి చాలా నిరాశగా మాట్లాడాడు ఆయన. ఇక్కడ మిషన్ కొని పెట్టామనుకోండి అంత రీడర్షిప్ లేదు ఇక్కడ, అందుకని నేను దీని మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు అని చెప్పారు ఆయన. ఓహో అవును అనుకున్నాడు ఆయన. ఇక్కడ రావట్లేదు, మనం పేపర్ పెడితే ఎలా ఉంటుంది, అక్కడ వచ్చింది. పేపర్ పెట్టి మనం టైంకి అందిస్తే ఎలా ఉంటుంది, ఇక్కడి నుంచి ఒకదాన్ని ఒక లింక్ ఎలా వచ్చిందో చూడండి. ఇక్కడ వచ్చింది ఏమండి. వచ్చిన తర్వాత మార్గదర్శనం ఆర్థిక భద్రత అనే నియమం పెట్టుకుని స్టార్ట్ చేశాడు ఆయన. మిడిల్ క్లాస్ పీపుల్కి ఆర్థిక భద్రత అనే దీని మీద పెట్టాడు ఆయన. అంటే ఈయన ఆలోచనలన్నీ ఎలా ఉంటాయి చూడండి. మీరు అన్నారు ఇందాక ప్యారలల్ గవర్నమెంట్ అని, అలాగే ఆలోచించాడు ఆయన. ఏమండి చేశాడు. ఫస్ట్ 3000 కాపీలు ప్రింట్ చేశాడు. 3000 కాపీలు ప్రింట్ చేసి మనుషులు కొంతమంది ఏజెన్సీని ఫిక్స్ చేసుకున్నాడు. ఆయన అపాయింట్ చేశాడు. అపాయింట్ చేసి పొద్దున్నే 5:30 కల్లా పేపర్ ఇంటి ముంగిట్లో ఉండాలి. విశాఖపట్నంలో, ఓన్లీ విశాఖపట్నంలో ఫస్ట్ అందజేసాడు ఆయన. అందజేసిన తర్వాత సక్సెస్. దీని మీద టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది ఈనాడు పేపర్. ఈనాడు అని పేరు పెట్టారు. అంటే ఈనాడు అంటే పేపర్ వస్తుంది, ఈ టైంకి పేపర్ వస్తుంది. ఒక ఈనాడు పెట్టడంలో కూడా ఇది అది మీనింగ్ ఏమండి. అవి పెట్టిన తర్వాత ఆ తర్వాత ఇక వరుసగా స్టెప్ బై స్టెప్ 3000 నుంచి పెంచుకోవటాలు, సర్క్యులేషన్ పెంచటాలు అన్నీ అయిపోయినాయి. ఇక దీని మీద పేరు పొట్టి అన్ని పేపర్ల మీద డామినేట్ చేసేసింది ఈనాడు. అంటే ఈయన ఆలోచన ఫలించడం ప్రారంభించింది. ఈయన ఆలోచన
సక్సెస్ఫుల్, ఉమ్, ఒక పక్కన మార్గదర్శి సక్సెస్ఫుల్, తర్వాత తెలంగాణలో చేశాడు ఆయన, తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని దీంట్లో వేశాడు. ఈ తర్వాత ఇక ఈనాడు ఒక్కడి స్టార్ట్ చేసి ఇక ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా రాజమండ్రి నుంచి స్టార్ట్ చేసేసి మొత్తం 8 సెంటర్లు ఆంధ్రాలో, తెలంగాణలో, చెన్నై, బెంగళూరు ఈనాడు పేపర్ని అలా డెవలప్ చేసుకుంటూ వచ్చేసాడు ఆయన. ఏమండి ఆ తర్వాత 95 వచ్చేటప్పటికి మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోయినాయి ఇవి. దాదాపుగా ఇప్పటికి 105 బ్రాంచీలు మార్గదర్శి. మార్గదర్శిలో మధ్యలో ఎవడో ఒక ఈయన కేసు వేసినా కూడా దాన్ని అవుట్ని తట్టుకుని కస్టమర్స్ కాన్ఫిడెన్స్ని నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. కేసులు వేశారు, వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదని. అలాంటిది ఎప్పుడు జరగలేదని ప్రూవ్ చేశాడు ఆయన. వెంటనే కేసుల్లో ఉన్నా కూడా డబ్బులు రీపే చేసాడు ఆయన. ఎవరు పాడుకున్న వాళ్ళకి, ఎవరో ఉండవల్లి గారు కేసు వేసాడు. ఏమండి ఆయన జంకల కొంత షేర్స్ అమ్మి ఆ తర్వాత 95లో ఈటీవీ అని మొదలు పెట్టాడు ఆయన. ఓకే, రామోజీరావు. అప్పుడు జెమిని ఉందండి. జెమిని ఉంది, జెమిని డామినేషన్ అప్పుడు. ఈయన మొదలెట్టింది నేను ఫస్ట్ ఛానల్ అని చెప్పలా, ఫస్ట్ ఛానల్ అని చెప్పలా. ఈయన ఈటీవీ జెమిని అప్పుడు రాజ్యం వెళ్తుండగా ఈయన ఈటీవీ మొదలు పెట్టారు ఆయన. ఆ తర్వాత జెమిని సన్ టీవీలో లేనమైందండి, వేరే విషయం. ఏమండి ఈటీవీ మొదలు పెట్టాడు. ఈటీవీ మొదలుపెట్టి గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ ప్రోగ్రాంలు, వెరైటీ ప్రోగ్రాంలు ఇచ్చుకుంటూ ఆయన నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్లో గుజరాతీ, ఇది పంజాబీ, ఇలాగ లాంగ్వేజెస్ అన్నీ, ఒరియా, ఇలా లాంగ్వేజెస్లో కూడా కన్నడ దీంట్లో అన్ని లాంగ్వేజెస్లో ఈటీవీ ఛానల్స్ పెట్టుకుంటూ వచ్చారు ఆయన. అప్పట్లో మనకి ప్రోగ్రామ్స్ కూడా తక్కువే కదా, ప్రోగ్రామ్స్ తక్కువే. ఎందుకంటే అప్పుడే పాడుతా తీగ మొదలెట్టాడు ఆయన బాలు గారు. పాడుతా తీగ అసలు ఆ థాట్ రామోజీరావు గారిదే. అది తర్వాత నేను చెప్పేది ఫస్ట్ లో అండి. స్టార్టింగ్ లో మనకి చిత్రలహరి ప్రతి శుక్రవారం వచ్చేది, ఇలా చూసేవాళ్ళం. అంటే కంటిన్యూగా పాటలు ఈటీవీ కరెక్ట్. ఈటీవీ అంటే క్యాప్షన్ కూడా బాగుంటుంది, ఈటీవీ మీ టీవీ బీటీవీ అదొకటి నుండి ఆయన ఇది చేశాం అని తృప్తిపడి వదిలేదండి ప్రోగ్రామ్. ఇంకా ఏం చేయగలం? ఇప్పుడు ఒక డెవలప్ కావటానికి ఇది ఇక్కడతో ఈ మొక్క ఇక్కడ వరకు విత్తనం మొక్క అయింది కదా అని వదిలేలా, దాన్ని వృక్షం అయ్యే వరకు పెంచాడు రామోజీరావు గారు. ఆయన వృక్షం అంటే మొక్కతో వదిలిపెట్టలే, దానంతా అదే పెరుగుతుందని వదిలేలా. అంచేత అంత చేశాడు ఆయన. ఇదంతా చేసిన తర్వాత ఇన్ని అబ్స్ట్రక్షన్స్, ఈ కేసులు ఈ నడుస్తున్నా కూడా ఏమి చెక్కు చెదరలేదు ఆయన. ఏమండి తర్వాత ఈ ఈటీవీ పెట్టినప్పుడు ఏమైందంటే ఎలక్షన్స్ వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఇప్పుడు వీళ్ళు డామినేట్ చేసేస్తున్నారు, పేదవాళ్ళకి ఎవరో తెలుగు వాళ్ళకి అసలు గౌరవం లేకుండా పోయింది అని ఆత్మగౌరవంగా రామారావు గారు పార్టీ పెట్టాడు ఆయన. తెలుగుదేశానికి, తెలుగుకు ప్రాధాన్యత ఇస్తూ, తెలుగు భాషని గౌరవిస్తూ రామారావు గారు, నేను రాజకీయాల్లోకి వస్తున్నా, ప్రజలకు ఏమీ చేయలేకపోయాను, ప్రజలు నాకు ఎంతో ఇచ్చారు, ఇంత ఎదిగానంటే నేను ఆ ప్రజలే కారణం, కానీ ఆయన చేసిన దానికి నాకేమీ ఇది లేదు, నేను ఇప్పుడు ప్రజలకి అంటే మంచి ఫుల్ ఫామ్లో ఉండగా ఆయన రాజకీయం పెట్టారు ఆయన. ఇది గ్రహించాల్సింది. 82 మార్చ్ 29 ఏమండి, అది తెలుసు, మేము ఉన్నాం ఏమండి. అయిన తర్వాత ఈనాడు పేపర్ అప్పుడు గ్రోయింగ్ అనమాట. అప్పుడు ఈయన ప్రతి చర్యని, ప్రతి ఊరిని 11,000 మైళ్ళు తిరిగాడండి రామారావు గారు. ఎలక్షన్ కోసం 9 నెలలు, ఎలక్షన్ లోపల 9 నెలలు రథయాత్ర చైతన్య రథయాత్ర, అదే హరికృష్ణ గారు చేసిన 11,000 మైళ్ళు మొత్తం తెలంగాణ ఆంధ్ర మిక్స్ అప్పుడు కలిసి ఉంది. మొత్తం ఇదంతా కలిపి మొత్తం 11,000 మైళ్ళు తిరిగి ఆయన 9 నెలల్లో పీఠం ఎక్కాడు. దానికి ఈనాడు మొత్తం అక్కడ స్నానం చేస్తే ఆ స్నానం ఫోటో ప్రచురించారు. ఆయన ఏం చేస్తే
అక్కడ ఇది ఇక్కడ పేపర్లో పడేది. పేపర్. సో ఆ రామారావు గారు మొత్తం ప్రచారాన్ని మొత్తం ఈనాడు బాధ్యత తీసుకుంది అప్పట్లో. అప్పటికి ఈటీవీ లేదు. ఏది అప్పటికి ఈటీవీ లేదు. అప్పటికి ఇటీవీ లేదు. అదే అదే ఈ పేపరే కరెక్ట్. ఓన్లీ పేపరే. అప్పుడు 95 ఈటీ, రైట్ రైట్. ఇదేమో 83. అవునవును. 83లో ఆయన జనవరి ఈయన ఎలక్షన్స్లో గెలిచి హైయెస్ట్ మెజార్టీతో గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత చెప్పారు, నా విజయానికి కారణం రామోజీరావు గారు, ఈనాడు పేపరు అని చెప్పేసి ప్రత్యేకంగా అభినందించారు ఆయన. ఆయన చేత అందుకే నేను చెప్పాను, ఎందరో రాజకీయ నాయకులకు జీవం పోసిన అమృతనిధి రామోజీరావు గారు అని ఒక కామెంట్ చేశాను బిగినింగ్లో. అందుకేది ఏమండి. ఇక పార్షియాలిటీ వచ్చేసింది. రామారావు గారి పేపర్ తెలుగుదేశం పేపర్ అని వచ్చేసింది దీనికి, రామోజీరావు గారికి. అంటే అప్పటి నుంచి ఆయన ఏమన్నారంటే కింగ్ మేకర్ అన్నారు రామోజీరావు గారిని. ఇక దాని కంటిన్యూషన్, రామారావు గారి కంటిన్యూషను చంద్రబాబు గారికి కూడా ఆయనే సపోర్ట్ చేశారు. అంటే ఎక్కడ ఇది ఉంటే మంచి జరగాలని చెప్పేసి, అంటే ఒక పత్రికాధినేత తలుచుకుంటే ఏమైనా చేయగలడని ప్రూవ్ చేశారు రామోజీరావు గారు. తర్వాత ఆయన ఏదన్నా అన్యాయం జరిగినా కూడా సజెషన్ ఇచ్చేవారు ఆయన, చీఫ్ మినిస్టర్ కూడా. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కొన్ని సలహాలు కూడా ఇచ్చి రాష్ట్రానికి ఏం ఉపయోగం జరుగుతుందో కొన్ని వాళ్ళకి ప్రజల ద్వారా తెలుస్తుంది కదండి, దానికి ఉపయోగపడ్డారు వాళ్ళు. ప్రజల ద్వారా వీళ్ళకే ప్రాబ్లమ్స్ అయ్యో తెలుస్తుంది, గవర్నమెంట్ వల్ల వీళ్ళు పడే బాధలు ఏమిటి అనేది పత్రికల ద్వారా తెలుస్తారు కదా. ఆ ఏజెంట్లు చెప్పినప్పుడు రామోజీరావు గారు వీళ్ళ సలహాలు కూడా ఇచ్చేవారు నాయకులకి. ఏది తన మాట వింటారు కాబట్టి, వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు కాబట్టి. ఇలా ఉంటున్నప్పుడు ఇది అయిన తర్వాత ఆయనకి ఇది ఒకటే కాదు, సామాజిక బాధ్యత నేను నెరవేరుస్తున్నాను పేపర్ ద్వారా, దీని ద్వారా, అన్నదాత ద్వారా రైతులకి చేస్తున్నాను, కానీ ఎంటర్టైన్మెంట్ కూడా, సినిమా అది కూడా ముఖ్యమే, దీనికి సమాజానికి ముఖ్యమే, అది కూడా ఎంటర్టైన్మెంట్ కూడా కావాలని చెప్పేసి సితారా అనే పత్రిక స్టార్ట్ చేశారు. సినిమా వాళ్ళ ఇన్ఫర్మేషన్స్, షూటింగ్స్, తర్వాత రివ్యూస్. కొంతకాలం సితారా అవార్డ్స్ కూడా ఇచ్చారు వాళ్ళకి, మంచి పిక్చర్లు అనేవాడికి. రామోజీరావు గారు సితారా అనే అవార్డు కూడా ప్రవేశపెట్టారు. సితారా అనే అవార్డు ప్రవేశపెట్టిన తర్వాత ఆయనకి ఏమనిపించిందంటే, సో ఇదంతా చేస్తున్నాను నేను, వై నాట్ ఐ ప్రొడ్యూస్ ఏ ఫిల్మ్ అని ఒక ఇది వచ్చింది. ఎవరో చెప్పారు, మీరు ఇంత చేస్తున్నారు, మీకు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, ఇది మీరు చేస్తే బాగుంటుంది సినిమాలు అని చెప్పేసి ఆయన ఆలోచన చేశారు. ఆలోచన చేసినప్పుడు అట్లూరు రామారావు గారు అని ఈయనకి సన్నిహితుడు అక్కడ ఆ ఊళ్ళో, పెదపార్పూళ్ళలో. రామోజీరావు గారు పెరిగినప్పుడు ఈయనకంటే సీనియర్ ఆయన, రామోజీరావు వయసు పెద్దవాడు ఆయన, అట్లూరు రామారావు. ఆయన ఇక్కడ తీసుకొచ్చాడు ఆయన నిర్వహణ కోసం. అంతకంత ముందే అంటే తన వాళ్ళంటూ ఉంటే మంచిదని చెప్పేసి, ఒక పెద్దవాళ్ళని ఉంటే మంచిదని చెప్పి రామారావు గారిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. ఆయనకి సినిమా బాధ్యతలు అప్పచెప్పారు, నిర్వహణ బాధ్యతలు మొత్తం. అయిన తర్వాత అక్కడి నుంచి సినిమాలు తీయటం మొదలుపెట్టారు. ఫస్ట్ సినిమా జంజాల గారితో తీశారు, శ్రీవారికి ప్రేమలేఖ అని చెప్పి. సెకండ్ సినిమా రేలంగి నరసింహరావుతో సుందరి సుబ్బారావు తీశారు. మూడో సినిమా వి మధుసూదనరావు గారితో కాంచన గంగా అని తీశారు. ఇక అక్కడి నుంచి వరుస సినిమాలు. ఈ ఫస్ట్ 3 పిక్చర్స్ ఏమండి. వీటికి సుందరి సుబ్బారావుకి నంది అవార్డు వచ్చింది, నూతన ప్రసాద్కి. ఇందులో కాంచన గంగ కూడా సెకండ్ నంది అవార్డులు కూడా వచ్చినాయి. మంచి సినిమాలు ఉండండి, మంచి సినిమాలు. అది తర్వాత చెప్తాను.